యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనము వరకు. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడ ఉన్నవారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకొంటిమి గాని, పౌలిదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొననందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి. పౌలు యెరూషలేమునకు వెళ్లడము ద్వారా బంధకాలు ఏర్పడతాయని అగాబు అనే ప్రవక్త ద్వారా చెప్పబడినప్పటికీ పౌలు భయపడకుండా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని పౌలు చెప్పి, పౌలు దైవ చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. తాను యెరూషలేములో ఎలాగైతే సాక్ష్యమిచ్చాడో అలాగే రోమాలో కూడా సాక్ష్యమివ్వాల్సి ఉన్నదని ప్రభు అతనికి బయలుపరిచి, ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యమిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యమివ్వాల్సిందని ప్రభువు తెలియచేశారు. పౌలు తన జీవితాన్ని దైవ చిత్తానికి అప్పగించుకుని అంతము వరకు ఆయన చిత్తములోనే జీవించాడు. తన జీవితములో శ్రమలొచ్చినా, కష్టాలొచ్చినా, ఇబ్బందులొచ్చినా, బంధకాలు ఏర్పడినా, చెరలోనికి వెళ్ళవలసి వచ్చినా, కృంగిపోయినా, అలాంటి పరిస్థితులలో కూడా దైవ చిత్తానికి లోబడ్డాడు. దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. నేను నమ్మిన దేవుని నేను ఎరుగుదును, ఆయన నన్ను సిగ్గుపడనివ్వడు, నా ఎడల ఆయన నమ్మకమైన కార్యములు చేయగలవాడు, అంతము వరకు నన్ను కాపాడగలవాడని నేను నమ్ముచున్నానని పౌలు గారు సాక్ష్యమిస్తారు. సహోదరి సహోదరులారా, మీ జీవితంలో దైవ చిత్తానికి లోబడుతూ ఉన్నారా? దైవ చిత్తము మీ ఎడల ఏమై ఉన్నదో మీరెప్పుడైనా ఆలోచించారా? నీవు దేవుని చిత్తములో జీవించినట్లయితే, ఒకవేళ దేవుని చిత్తము ఎరగక జీవిస్తూ ఉంటే, ఈ ఉదయ కాలము ప్రభు సన్నిధానములో ఆశ కలిగి, ప్రభువా నా ఎడల నీ చిత్తము ఏమై ఉన్నది అని నువ్వు ప్రార్థించినట్లయితే, ప్రభువు తన చిత్తాన్ని ఆయన మనకు బయలుపరిచే దేవుడు. ప్రభు చిత్తములో మనము జీవించటము ద్వారా మనము ఏ విషయములో కూడా భయపడవలసిన అవసరం లేదు. దేవుని చిత్తాన్ని ఎవరైతే ఎరిగి జీవిస్తారో, దైవ చిత్తానుసారంగా మనము జీవించినప్పుడు మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే, దేవుడే మనల్ని ధైర్యపరిచే దేవుడు. ఆయన చిత్తములో మనమున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. పౌలు ప్రయాణిస్తున్నటువంటి వాడ సముద్రములో భయంకరమైనటువంటి ప్రమాదములో చిక్కుకున్నప్పుడు వాడలోనున్న వారందరి ప్రాణాలకు ముప్పు వచ్చిందని ఎరిగినప్పటికీ పౌలు రోమాలో సాక్ష్యం ఇవ్వవలసిన వాడై ఉన్నాడు గనుక దేవుడు ఈ విషయములో
తన చిత్తమును ఆయన జరిగించేవాడు గనుక ఎలాంటి ప్రమాదమైనా కూడా దేవుడు తప్పించగలడు అని పౌలు గారు ధైర్యాన్ని తెచ్చుకుని వారందరితో మాట్లాడుతాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. దేవుని దూత పౌలు ఎదుట నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. నీతో కూడా వాడలోనున్న వారందరినీ నేను నీకు అనుగ్రహించుచున్నాను అని ప్రభువు తెలియచేయగా, పౌలు వారందరితో, మీరు ధైర్యము తెచ్చుకోండి, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే దేవుడు. నేను రోమాలోనికి వెళ్లి సాక్ష్యం ఇవ్వాలి గనుక ఈ అపాయము నుండి దేవుడు నన్ను అక్కడికి తీసుకువెళతాడు అని పౌలు నేను నమ్ముచున్నాను కనుక మీరు అధైర్యము చెందొద్దని వారికి తెలియచేసి, పౌలు దేవుని చిత్తానికి అప్పగించుకున్న కారణము చేత దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగించాడు. మరి ఈ ఉదయకాలము కష్టాలలో ఉన్నారా, శ్రమలలో ఉన్నారా, బంధకాలలో ఉన్నారా, ఎలాంటి పరిస్థితులలో మీరున్నా దేవుని చిత్తానికి మీరు అప్పగించుకుంటే దేవుడు తన చిత్తమును నెరవేర్చే దేవుడు. ఆయన బంధకాలన్నిటిలో నుండి దేవుడు విడిపించగలిగిన దేవుడు. మరి ఈ ఉదయమే దైవ చిత్తము కొరకు కనిపెట్టి ప్రార్థన చేద్దాం. ఆయన చిత్తమును తెలుసుకుందాం. ఆయన చిత్తములో ముందుకు కొనసాగుదాం. అలాగూ కొనసాగడానికి దేవుడు తన కృపాక్షేమములను మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ బంధకాలలో ఉన్నారు, ఎవరు ఏ చెరలో ఉన్నారు, ఎవరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఈ ఉదయకాలము నలిగిపోతూ కృంగిపోతూ అధైర్యముతో ఉన్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి, అభద్రతాభావమును తొలగించండి నాయన. మీ దైవ చిత్తమునకు వారి జీవితాలను సమర్పించుకున్నట్లు, మీ చిత్తమును ఎరిగి మేమందరము మీ చిత్తానుసారంగా జీవించినట్లు అట్టి కృపను మాకు దయచేసి మీ రక్షణ కార్యాలను జరిగించి మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.